నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, లీటర్కు 90 పైసల చొప్పున బాదుడు. రష్యా చమురు కొనుగోళ్లపై మరోసారి ఆంక్షల సడలింపు, జూన్ 17 వరకు పొడిగించిన అమెరికా. నేడు నెల్లూరులో మత్స్యకారుల సేవలో పాల్గొననున్న సీఎం, 262 కోట్ల సాయాన్ని విడుదల చేయనున్న చంద్రబాబు. ఇరాన్పై ఇవాళ చేయాలనుకున్న దాడులు నిలిపేశామన్న ట్రంప్, యుఏఈ, సౌదీ, ఖతార్ విజ్ఞప్తి మేరకేనని ప్రకటన. సదరన్ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం, ఎండల తీవ్రత ఈదురుగాళ్లతో తీవ్రతరం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు వారం రోజుల వ్యవధిలో రెండోసారి పెరిగాయి. పెట్రోల్ డీజిల్పై 90 పైసల చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 97.77 రూపాయల నుంచి 98.64 రూపాయలకు పెరిగింది. 90.67 రూపాయలుగా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు లీటర్కు 91.58 రూపాయలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 91 పైసలు పెరిగి లీటర్కు 107.59 రూపాయలకు చేరింది. డీజిల్ 94 పైసలు పెరిగి లీటర్కు 94 రూపాయల 8 పైసలకు చేరింది. కోల్కతాలో పెట్రోల్ అత్యధికంగా 96 పైసలు పెరిగి లీటర్కు 109 రూపాయల 70 పైసలకు చేరుకోగా, డీజిల్ ధరలు 94 పైసలు పెరిగి లీటర్కు 96.07కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధరలు 82 పైసలు పెరిగి లీటర్కు 104.49 రూపాయలకు, డీజిల్ 86 పైసలు పెరిగి లీటర్కు 96.11 రూపాయలకు ఎగబాకింది. పెట్రోల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇంధన ధరల పెంపుపై వాహనదారులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అశ్విని, ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఈ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పు జరగడం జరిగింది. 90 పైసల రూపాయల వరకు పెరగడం జరిగింది. ముఖ్యంగా 95 పైసల రూపాయలు ఇటు పెట్రోల్ డీజిల్ పై పెంపుదల చేస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గత శుక్రవారం ఈ పెట్రోల్ డీజిల్ ధర 3 రూపాయల వరకు పెరిగిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ 4 రోజుల వ్యవధిలోనే మళ్ళీ 95 పైసల వరకు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల ఒకవైపు పశ్చిమాసియా దేశంలో యుద్ధం ఇంకా తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించకపోవడం, ఇంకా చమురు మనకి అవసరమైనంత మేర సరఫరా కొంతవరకు తక్కువగా సరఫరా అవుతుంది. సమృద్ధిగా సరఫరా అయ్యేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి అటు హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ విధిస్తున్నటువంటి ఆంక్షల కారణంగా మనకి సరఫరాలో కొంత ఆలస్యం జరుగుతుండడం, మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా అమాంతంగా పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధానికి ముందు, యుద్ధం తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూస్తే బ్లెండెడ్ క్రూడ్ ఆయిల్ ధరలు రెట్టింపు పెరిగిన నేపథ్యంలో ఈ చమురు కంపెనీలు తమకు రోజుకు 1000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని, ఈ నష్టాన్ని భరించాలి అంటే ఖచ్చితంగా ధరల్లో మార్పులు చేయాల్సిందే అని చెప్పి చమురు కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీలు కూడా తమకు త్రైమాసికంలోనే తమకు ఏవైతే లాభాలు రావాల్సిందో లాభాలు రాకపోగా పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి లక్షల కోట్ల రూపాయల నష్టంలోకి తమ కూరుకుపోతున్నాం. కాబట్టి ధరల్లో మార్పు అనేది అనివార్యంగా చెప్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూస్తే ప్రధాన నగరాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయల వరకు, లీటర్ 100 రూపాయల వరకు చేరుకునే దిశగా ఆయా నగరాల్లో మార్పులు కనిపిస్తూ ఉంటుంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి వ్యాట్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి రవాణా ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటూ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ధరలు ప్రస్తుతం 100 రూపాయలు ఎప్పుడో దాటిపోయాయి. ఇప్పుడైతే ఇటు విజయవాడలో చూస్తే 113 రూపాయల 69 పైసలు పెట్రోల్ లో ఉంటే డీజిల్ 101 రూపాయల 29 పైసలుగా ఉంది. అదే గుంటూరులో చూస్తే ఇక్కడ విజయవాడ ధర కన్నా గుంటూరులో 20 పైసలు రవాణా ఛార్జీల పరంగా అదనంగా ఉన్నాయి. అలాగే తిరుపతిలో చూస్తే ఈ ధరల్లో కొంత 114 రూపాయలు, అలాగే 115 రూపాయల వరకు అక్కడ ధరలు ఉండగా విశాఖపట్నంలో ఇంకా 100 రూపాయల లోపు ఈ ధరలు ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో అయితే ప్రస్తుతం 95 పైసల వరకు పెరుగుదల జరిగింది. ఇదివరకు అయితే 3 రూపాయలు పైన ఈ పెరుగుదల జరిగిన నేపథ్యంలో వాహనదారులు ఈ ప్రభావాన్ని
అంత తీవ్రంగా తీసుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే మొన్ననే ₹3 పెరిగింది. ఇప్పుడు మరో 95 పైసల్లోనే ఉన్న నేపథ్యంలో వాహనదారుల నుంచి ఈ భారం ఎంతవరకు వెళ్తుంది అనే ఆందోళన ఉంది. చమురు కంపెనీలు చెబుతున్నట్లుగా, పెట్రోల్ బంకు నిర్వాహకులు చెబుతున్నట్లుగా అయితే ఈ ధరల్లో మరికొద్ది రోజుల్లో ఇంకా ఈ ధరలు స్వల్పంగా పైసల రూపంలోనో రూపాయల రూపంలోనో మారుతూ ₹20 పైన ఈ ధరల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఈలోగా యుద్ధం ఒక కొలిక్కి వస్తే ఈ ధరల్లో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తగ్గుదల గానీ స్థిరత్వం గానీ ఉండే అవకాశం ఉంది. లేనప్పుడు ఈ ధరల్లో పెరుగుదల ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన పొదుపు గురించి మాట్లాడుతున్న సమయంలో ఈ ధరల్లో మార్పు, ధరల్లో వ్యత్యాసం మరికొంత కాలం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. ధన్యవాదాలు శ్రీనివాస్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలను వైసీపీ నేతలు తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రజల సమస్యలపై మాట్లాడడానికి ఏమీ లేకే ఇంధన ధరలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కరోనా కాలంలో కేంద్రం తగ్గించిన 31% వ్యాట్ వేసి ప్రజలను జగన్ ప్రభుత్వం దోచుకుందని దుయ్యబట్టారు. వైసీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైసీపీ నాయకులకు 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా కనువిప్పు కావటం లేదు. మన రాష్ట్రంలో ఏ సమస్యల మీద మాట్లాడడానికి వాళ్ళకు వంక లేదు కాబట్టి ఈవేళ పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త వల్ల కేంద్ర ప్రభుత్వము ₹3 పెట్రోల్పై పెంచితే దాని మీద దుష్ప్రచారం చేయటం మొదలుపెట్టారు. పెట్రోలు డీజిల్ ధరలపై పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం శవాలపై పేలాలు ఏలుకున్నట్టే అని మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. మీరు చేసే తప్పుడు ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మీ యొక్క బుద్ధి మార్చుకుని సక్రమంగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నాం. రష్యా చమురు కొనుగోలుపై ఆంక్షలను అమెరికా మరోసారి సడలించింది. ఏప్రిల్ 17 లేదా అంతకంటే ముందు నుంచి సముద్రంలో ఉన్న రష్యా చమురు నౌకల నుంచి ఇంధనం కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలకు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 17 వరకు రష్యా చమురు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో అదనపు సరఫరాలకు వీలు కల్పించేందుకు రష్యా చమురుపై మార్చిలో అమెరికా మినహాయింపులు ఇచ్చింది. ఆ తర్వాత దానిని మే 16 వరకు పొడిగించింది. ఇప్పుడు జూన్ వరకు పొడిగించింది. అటు అమెరికా ఆంక్షల మినహాయింపులతో సంబంధం లేకుండా రష్యా నుంచి ముడి చమురును నిరంతరం కొనుగోలు చేస్తున్నామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ స్పష్టం చేశారు. అమెరికా మినహాయింపుల నియమావళిపై ఆధారపడకుండా వాణిజ్యపరమైన అంశాల ఆధారంగానే ముందుకెళ్తున్నామని తెలిపారు. దేశంలో చమురు కొరత లేదని, ముందస్తు ఒప్పందాల ద్వారా తగినంత సరఫరా సిద్ధం చేసుకుంటున్నట్లు ఆమె వివరించారు. ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఖతార్, సౌదీ, యుఏఈ పాలకుల అభ్యర్థన మేరకు టెహరాన్పై ఇవాళ చేపట్టాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇరాన్తో సీరియస్గా చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. అవి ఒప్పందంగా మారే అవకాశం ఉందని అరబ్ దేశాల పాలకులు భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్తో శాంతి ఒప్పందం అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాలకు కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే నిబంధన ఉంటుందని స్పష్టం చేశారు. మిత్ర దేశాల నేతలపై ఉన్న గౌరవంతోనే ఇరాన్పై దాడులను వాయిదా వేసినట్లు అగ్రరాజ్యాధినేత వెల్లడించారు. దాడుల నిలిపివేతపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కేన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై దాడులకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్పై సైనిక చర్య విషయంలో జాతీయ భద్రతా బృందం అధ్యక్షుడితో సమావేశం కావాల్సి ఉందని ఇద్దరు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సౌదీ, ఖతార్, యుఏఈ పాలకులు ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఏటా వచ్చే వేట నిషేధ సమయం మత్స్యకారులకు గడ్డుకాలం. అలల తాకిడికి అలవాటు పడిన మత్స్యకారులకు మరో ఉపాధి దొరకని ధైర్యం. కంటి ముందు కడలి కనిపిస్తున్నా కడుపు నింపుకోవడానికి దారి తెలియని దుస్థితి. ఇలాంటి కల్లోల సమయంలో మత్స్యకారులకు అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. మత్స్యకారుల సేవలో పథకంతో 1,30,796 కుటుంబాలకు 262 కోట్ల రూపాయల వృత్తిని అందిస్తోంది. సీఎం చంద్రబాబు నేడు నిధులు విడుదల చేసే కార్యక్రమానికి నెల్లూరు జిల్లా తుమ్మలపెంట వేదికైంది.
ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం. మీనాల సంతానోత్పత్తికి వీలుగా ప్రభుత్వం ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోంది. మత్స్యకారుల సేవలో పథకాన్ని అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున భృతిని అందిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా గతేడాది 121,433 కుటుంబాలకు 243 కోట్ల సాయాన్ని అందించింది. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను 130,796కు పెంచి 262 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో నిర్వహించే ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో భేటీ కానున్నారు. తుమ్మలపెంటలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో 11,644 మంది మత్స్యకారులకు 28 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనున్నట్లు మంత్రి తెలిపారు. మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుంచి కావలి నియోజకవర్గాన్ని నుంచే ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మత్స్యకార కుటుంబాలకి 20,000 రూపాయల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి 261 కోట్ల 59,20,000 రూపాయలని ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లాలో 11,644 మందికి 20,000 రూపాయల లెక్కన 23 కోట్ల 28,80,000 రూపాయలను మత్స్యకార కుటుంబాలకి ఈ నెల్లూరు జిల్లాలో విడుదల చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరోవైపు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేట సమయంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం సకాలంలోనే అందిస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్ కు 3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్ కు 5.65 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. జాలర్ల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సీవీడ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛ రథాల విధానం మంచి ఫలితాలు ఇస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు స్వచ్ఛ రథాల వద్ద పొడి వ్యర్థాలిచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లే ఈ విధానం బాగుందని కితాబిచ్చారు. దీనిని మరింత విస్తరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చిన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి వద్ద పొడి వ్యర్థాలిచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లొచ్చని తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. స్వచ్ఛ రథాల ద్వారా ఏప్రిల్లో 18.86 లక్షల కేజీల చెత్త సేకరించినట్లు వివరించారు. వీటి విలువ 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలందరికీ తెలిసేలా చేసేందుకు ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డు రూపొందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులన్నీ అందులో తెలుసుకునే అవకాశం ఉండాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రోడ్ల పనులు చేపట్టే ముందు ఖచ్చితంగా ఎప్పటిలోపు పూర్తి చేస్తామనే గడువు పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్థమవుతుందని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని సూచించారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నాయకుడు నిత్యానందరెడ్డిని పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకొనున్నారు. 2 రోజుల పాటు విచారించనున్నారు. అలంఖాన్పల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త, స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో 11 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నిత్యానందరెడ్డి సూచన మేరకే పెద్ద దస్తగిరిని హత్య చేసినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో A13గా ఉన్న నిత్యానందరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాళ రేపు నిత్యానందరెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. రాష్ట్రంలో నగరాల రూపురేఖలు మారనున్నాయి. పురపాలక సరిహద్దులు విస్తరించనున్నాయి. జనాభా ఆధారంగా చేపట్టిన పునర్విభజనలో కొత్తగా 736 డివిజన్లు, వార్డులు వచ్చి చేరాయి. విశాఖ, విజయవాడల్లోనే అత్యధికంగా పెరుగుదల నమోదైంది. ప్రజల అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితా సిద్ధం కానుంది. పునర్విభజనలో భాగంగా
100 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కొత్తగా 736 డివిజన్లు, వార్డులు పెరిగాయి. 3206 నుంచి ఈ సంఖ్య 3942కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పెరిగిన డివిజన్లు, వార్డులపై కమిషనర్లు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు ఆహ్వానించారు. ఈ నెల 24 వరకు అభ్యంతరాలు స్వీకరించి 25ల తుది జాబితాను రాష్ట్ర పురపాలక శాఖ ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రంలో పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం గత నెలలో శ్రీకారం చుట్టింది. 23 చోట్ల కోర్టు కేసులు పెండింగ్లో ఉన్న కారణంగా ప్రస్తుతం 100 చోట్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. పునర్విభజన చేపట్టిన 13 నగరపాలక సంస్థల్లో విశాఖ, విజయవాడలో అత్యధికంగా 22 చొప్పున డివిజన్లు పెరిగాయి. విశాఖలో 98 నుంచి 120, విజయవాడలో 64 నుంచి 86కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 23 నగరాల్లో ప్రస్తుతం ఉన్న 725 డివిజన్ల సంఖ్య 922కు పెరిగింది. కొత్తగా 197 డివిజన్లు పెరిగాయి. మచిలీపట్నం, చిత్తూరు నగరపాలక సంస్థల్లో అత్యల్పంగా 10 చొప్పున డివిజన్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. పునర్విభజన చేపట్టిన 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో హిందూపురం పురపాలక సంఘంలో అత్యధికంగా 14 వార్డులు పెరిగాయి. ప్రస్తుతం అక్కడ వార్డుల సంఖ్య 38 నుంచి 52కి పెరిగింది. మదనపల్లెలో 13, తెనాలి, తాడిపత్రి, నర్సీపట్నంలో 12 చొప్పున పెరిగాయి. గుంతకల్, ప్రొద్దుటూరు, చీరాల, కొండపల్లి, వెంకటగిరి, నగరిలో 11 చొప్పున వార్డులు పెరిగినట్లు పురపాలక శాఖ పేర్కొంది. చీమకుర్తి, పుట్టపర్తి, గిద్దలూరు, ఎర్రగుంట్ల, బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో అత్యల్పంగా 1 చొప్పున వార్డులు పెరిగాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన డివిజన్లు, వార్డులు పునర్విభజిస్తున్నారు. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల గ్రేడ్లు ఆధారంగా రాష్ట్రంలో వీటిని గతంలో నిర్ణయించారు. వార్షిక ఆదాయంపై వీటికి గ్రేడ్లు ఇస్తున్నారు. ఈ విధంగా నిర్ణయించిన డివిజన్లు, వార్డుల కారణంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ డివిజన్లు, వార్డులు ఉంటున్నాయి. తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో ఎక్కువ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మిగతా రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసిన అధికారులు రాష్ట్రంలోనూ జనాభా ఆధారంగా డివిజన్లు, వార్డులు ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పునర్విభజనకు చర్యలు చేపట్టారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఉపన్యాసాలు ఇచ్చేస్తాం, కానీ అభివృద్ధి పేరిట అవే చెట్లను తొలగిస్తాం. నగరాలు, పట్టణాల్లో ఎక్కడైనా ఇదే పరిస్థితి. భారీ వృక్షాలు, చెట్లను తొలగిస్తే దానివల్ల పర్యావరణానికి కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయాల్లో పెద్ద పెద్ద చెట్లను సైతం ఓ చోట నుంచి మరో చోటికి తరలించే విధానాలు కొన్ని చోట్ల అమలవుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ ప్లాంట్ రీలొకేషన్ విధానంతో ప్రత్యేకంగా ఓ పార్కును ఏర్పాటు చేశారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే క్రమంలో పార్కులు అభివృద్ధి చేస్తున్న అధికారులు ఈ పార్కు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. ఒక మొక్కను నాటడం, దాన్ని పరిరక్షించడం చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అలాంటిది కొన్ని చోట్ల మొక్కలన్నీ కూడా వాటికి అవే వర్షాధారితంగా అలాగే భూమిలోని పోషకాలను తీసుకొని భారీ వృక్షాలకు కూడా ఎదుగుతూ ఉంటాయి. అయితే అభివృద్ధి పేరుతో అలాంటి చెట్లను, వృక్షాలను మనము చాలా చోట్ల కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. నిలువుగా వాటిని నరికివేయడం, అలాగే కూకటి వేలతో సహా ప్రకటించి వేయడం ద్వారా కూడా పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో అలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా మంత్రి నారా లోకేష్ చొరవతో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ చెట్లన్నింటిని కూడా మళ్ళీ తిరిగి వేరే చోట నాటే విధంగా కూడా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తుంది. అవి ఎలా జరుగుతుందో మనం ఒకసారి ఈ పార్కు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మంగళగిరిలోని వైట్ ఫీల్డ్ పార్కులో మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ పార్కు ప్రత్యేకత ఏంటంటే ఇతర ప్రాంతాల్లో తొలగించాల్సినటువంటి చెట్లను తీసుకొచ్చి ఇక్కడ రీలొకేట్ చేయడం విశేషం. మంగళగిరికి సంబంధించి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. అక్కడ చెట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగి ఉన్నాయి. ఆ చెట్లను వేప చెట్టు కావచ్చు, కొన్ని రకాల ఇతర చెట్లన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా వాటిని వేళ్లతో సహా పెకలించి వాహనాలలో ఇక్కడికి తీసుకొచ్చి ఈ పార్కులో నాటడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ ప్లాంట్ రీలొకేషన్ సంబంధించి ఒక శాస్త్రీయమైనటువంటి విధానాలను కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు పాటించి వాటిని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ నాటారు. దాదాపు 85 చెట్లను తీసుకొచ్చి ఈ పార్కులో నాటినట్లుగా అధికారులు చెప్తున్నారు. అందులో ఒక 10 వరకు మాత్రము చనిపోయాయి. మిగిలినవన్నీ కూడా దాదాపు 75 చెట్ల వరకు కూడా మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకున్నాయి. అవన్నీ కూడా పచ్చగా కలకలలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ చెట్లకు మళ్ళీ పునర్జీవనం ఇచ్చినట్టుగా చెప్పాలి. 80% సక్సెస్ రేటు ఉందని చెప్పేసి కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే
మనకు 100 బెడ్ హాస్పిటల్స్ ఏదైతే కడుతున్నారో అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ మనము రీప్లాంట్ చేయడం జరిగింది. సో దాదాపు 85 ప్లాంట్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక 10-12 చనిపోయాయి, కానీ మిగతా 70 దాకా దీంట్లో బతకడం జరిగినాయి. సో ఇది మంచి పార్క్గా డెవలప్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మనకు ఏడీసీఎల్ వాళ్ళు చాలా రీలొకేషన్ ప్లాన్స్ చేస్తున్నారు. వాళ్ళని చూసిన తర్వాత ఒక ఏజెన్సీని హైదరాబాద్లో గతంలో చేసిన ఏజెన్సీ తీసుకొచ్చేసి ఇక్కడ వాటిని మనము మళ్ళీ బాగా గుంత తవ్వి వాటిని మట్టి అంత ఇది కాకుండా గోతాంతో అంతా చుట్టి వెట్టింగ్ చేసి బాగా వాటరింగ్ చేసి కొన్ని రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ట్రాన్స్లొకేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మినిస్టర్ గారి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ మెయిన్గా చాలా పార్కులు డెవలప్ చేయాలనేది ఉద్దేశము. ఎప్పటి నుంచో ఒక పాత ఈ చెట్లు ఉన్నాయి. ఆ రోజు స్థల సేకరణలో భాగంగా మేము చూసినప్పుడు ఆయన లోకేష్ గారు ఒకటే అన్నారు, ఈ ప్లాంట్స్ కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు, ఇన్ని రీలొకేట్ చేద్దాము అని చెప్పి, అంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు రీలొకేట్ చేద్దామని చెప్పి ఆ రోజున మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళందరికీ ఆదేశం జరిగింది. నిజంగా అంటే అది శ్రమ వెలకట్లేదండి. దేనికంటే ఒక చెట్టుని పరిరక్షించడం అంటే చెట్టుని నాటి అవి ఒక 20 సంవత్సరాలు లైఫ్ని ఉంది అంటే దాన్ని మళ్ళా పునరుజ్జీవం పొందించడం కోసం పడిన శ్రమ అంటే అది చెప్పలేనివి. కానీ ఆ చెట్లని మనం పరిరక్షించాలని చెప్పి ఆ సంకల్పంతో వాళ్ళు చాలా శ్రమపడి చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా మా తరపున వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నారా లోకేష్ గారు చాలా మంచి చేశారు. ఈ పార్క్ పెడతాం వలన చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా పొద్దున్నే మంచి ఆహ్లాదకరమైన ఎక్సర్సైజులు చేసుకోవడానికి ఇక్కడ పచ్చదనం ఉండేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు దీన్ని తెలుసుకొని రావటం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకమైనది. వైట్ ఫీల్డ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కు నిర్మాణానికి దాదాపు 46 లక్షల రూపాయల వ్యయమైంది. దీనికి సంబంధించి 22 లక్షల రూపాయలను ఒక నిర్మాణ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద సమకూర్చగా మిగిలిన మొత్తాన్ని కూడా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ సమకూర్చుకొని ఇక్కడ ఈ పార్కును ఏర్పాటు చేశారు. మంగళగిరి నగరవాసులకు అంటే ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనువుగా ఈ పార్కు పనిచేయనుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్యావరణ హితంగా కూడా కొన్ని రకాల సౌకర్యాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పాత టైర్లకు రంగులు వేసి వాటిని కుర్చీలుగా ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని చెట్ల కొమ్మలను కూడా భూమిలో పాతి వాటిని కూడా స్టూల్ మాదిరిగా కూర్చునేందుకు అనువుగా కూడా ఏర్పాటు చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. అంటే పూర్తిగా పర్యావరణ హితంగా కూడా దీన్ని నిర్మించడం అది ఇందులో విశేషం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, మంగళగిరి, గుంటూరు జిల్లా. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. లాస్ ఏంజలెస్కు వాయువ్యంగా ఉన్న సిమీ వ్యాలీలో సోమవారం చెలరేగిన ఈ కార్చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. ఎండ తీవ్రత, ఈదురుగాళ్లే ఇందుకు కారణమయ్యాయి. ఈ కార్చిచ్చు ఇప్పటికే 800 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని బూడిద చేసింది. మంటలు వ్యాపించి సమీపంలోని నివాస ప్రాంతాల్లో ఒక ఇల్లు కాలి బూడిదైంది. ఈ నేపథ్యంలో సిమీ వ్యాలీ దక్షిణ భాగంలో ఉన్న వేలాది మంది నివాసితులకు అధికారులు తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నగర జనాభా 1.25 లక్షలకు పైగా ఉండటంతో ప్రమాద తీవ్రతను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.